టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలతో పాటు పౌరాణికం, చారిత్రక నేపథ్యాన్ని అద్భుతంగా మిళితం చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు గుణశేఖర్. మెగాస్టార్ చిరంజీవితో చూడాలి అనుంది, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ముఖ్యంగా వరుసగా మహేష్తో 3 సినిమాలు చేయటం ఆయన కెరియర్లో రికార్డుగా నిలిచింది. గుణశేఖర్ సినీ ప్రయాణంలో అత్యంత ప్రాధాన్యం పొందిన చిత్రం రుద్రమదేవి. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, అల్లు అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రక కథలను గ్రాఫిక్స్ మేళవించి చూపించగలమనే నమ్మకాన్ని కూడా పెంచింది. రుద్రమదేవిలో రాణి పాత్రతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మరొక హైలైట్ పాత్ర గోన గన్నారెడ్డి. ఈ పాత్రలో అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అభిమానులు ఆయన నటనకు మంత్రముగ్ధులయ్యారు. అయితే ఈ పాత్ర కోసం మొదట ఎన్టీఆర్, మహేష్ బాబు ఆసక్తి చూపారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని గుణశేఖరే స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. ఆయన చెప్పింది ఏంటంటే, రుద్రమదేవి తీయటానికి నాకు స్ఫూర్తి ఇచ్చిన చిత్రం బ్రేవ్ హార్ట్. ఆ స్థాయి భావోద్వేగం, చారిత్రక గౌరవం ఉండే కథను తెలుగు తెరపై చూపించాలి అనిపించింది. కానీ ఆ సమయంలో నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ ఉండటంతో నిర్మాతలు కమర్షియల్ అంశాల మీదే దృష్టి పెట్టారు. నేను కథ చెప్పగానే బాగుందని అనేవారు, కానీ హీరోయిన్ ఓరియంటెడ్గా కాకుండా హీరో పాత్రకి బలం పెంచమని కోరారు. నేను అంగీకరించలేదు. అందుకే చివరికి నేనే నిర్మాతగా మారి రుద్రమదేవి తీశాను అన్నారు. ఆయన మరో ఆసక్తికర విషయము పంచుకున్నారు. ఒక్కడు తర్వాత ఎన్టీఆర్తో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. దాదాపు సెట్స్ మీదకి వెళ్లే సమయానికి కథ సరిగ్గా కుదరలేదనిపించింది. తర్వాత రుద్రమదేవి ప్లాన్ చేస్తున్నప్పుడు గోన గన్నారెడ్డి పాత్రకు ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ ఆసక్తి చూపారు. వాళ్ళిద్దరూ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని నాకు నమ్మకం ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. చివరికి అల్లు అర్జున్ ఆ పాత్రను పోషించి తనదైన ముద్ర వేశారు అని తెలిపారు. గుణశేఖర్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా మాట్లాడుతూ, ఎన్టీఆర్తో తప్పకుండా ఒక సినిమా చేస్తాను, కానీ అన్నీ కుదరకపోతే చేయటం సాధ్యం కాదు. సరైన కథ, సరైన సమయం దొరికితే మన కలయిక ఖాయమన్నారు. ఇంతవరకు తన డెడికేషన్, పట్టుదలతో సరికొత్త ప్రయోగాలు చేసిన గుణశేఖర్ భవిష్యత్తులో కూడా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.